అన్న వరుణ్ హాయ్ అన్న. హాయ్ హాయ్ అన్న ఇప్పటి వరకు మీరు 30 సినిమాలు తీశారన్న, కానీ ఏ సినిమాకి ఇచ్చిన ప్రమోషన్ చేస్తున్నారు ఎందుకన్నా అంతగా? చెప్పాను కదా, నేను బేసిక్గా ఏంటంటే ఒక యాక్టర్గా ఇలాంటి ఒక ఇంత రేంజ్ ఇంత స్కోప్ ఉండే క్యారెక్టరైజేషన్స్ దొరకడం అనేది చాలా చాలా కష్టం. అండ్ నాకేంటంటే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి దొరికింది. సో ఐ వాంటెడ్ టు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ సినిమా చూశాను. సో చూసిన తర్వాత నేను ఇది తీసుకున్న డిసిజన్, ఇది ఇట్లా ప్రమోషన్ చేయాలని లిటరల్లీ నేను చెప్పాను మహేందర్ గారికి, సార్ మనం ఎంత ప్రమోషన్ అంటే అంత చేద్దామండి, నేను ఈ కలర్ వేస్తున్నాను, ఈ కలర్ వేసినందుకు నాకు మీరు ఒక్క రోజు కూడా నాకు గ్యాప్ ఇవ్వద్దు, 1 మంత్ కంటిన్యూ చేయండి అంటే నిజంగా అలానే చేస్తున్నారు. నాకు నిజంగా ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్ చేస్తున్నాము. నిన్న నైట్ కూడా ఒక ప్రమోషనల్ అదే ర్యాప్ సాంగ్ ఇందాక విన్నారు కదా, నిన్న నైట్ మిడ్ దాటింది, అప్పటిదాకా షూట్ చేశాము ఆ సాంగ్. అండ్ మళ్ళీ ఇది అయ్యాక మళ్ళీ ఇంకో ఈవెంట్స్ ఇంకా కంటిన్యూ సెకండ్ కూడా కాదు 4th 5th వరకు పెట్టేశారు, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ ఉన్నారు ఆయన సినిమా మీద. అండ్ అందుకేనే అండి. అన్న మీ గెటప్ చూస్తే ఇయర్ రింగ్స్ ముక్కుపుడుగా లేడీకి ఎప్పుడు ఎక్స్పోజ్ చేసామన్న సినిమాలో? లేడీ గెటప్ అయితే లేదు. మీరు ఇందాక విరాజీ థీమ్ సాంగ్ వినుంటే అందులో ఒక మంచి లిరిక్ ఉంది, మీరు అలా హింట్ ఇచ్చారు, అర్ధనారి అద్భుతం విరాజితం అని ఒక చిన్న ఇచ్చారు అలా హింట్. మరి ఎంతమంది క్యాచ్ చేశారో మరి తెలియదు. బట్ మహి అన్న హాయ్ అన్న. హాయ్. మీ లాస్ట్ మూవీ శబరి కూడా ఇంత ప్రమోషన్ చేయలేదన్న, కానీ వరుణ్ అన్న మీ ప్రమోషన్ చేస్తున్నారు మీరు. లేదు, అది కూడా చేశాను. చేశాను అంటే అప్పుడు ఏంటి అంటే అనుభవం వచ్చే కొంది ఇంకా బాగా చేయగలుగుతాం. నా నెక్స్ట్ సినిమాకి ఇంకా బాగా చేస్తానని నేను అనుకుంటున్నా, అంతేగాని చేయకపోవటం ఇంకా సందేశ్ గారు హాయ్ అండి. వరుణ్ సందేశ్ గారు హాయ్ అండి. విరాజీ ఫస్ట్ లుక్ నుంచే ఆడియన్స్కి ఇంప్రెషన్ అయ్యారండి. సో ఇప్పుడు డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఆ లుక్ కాన్స్టెంట్గా ఉండాలి, ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి ఎట్లా అంటే మీకు ఎట్లా అనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ నేను సెట్ అవుతానని మీకు ఏ పాయింట్ ద్వారా అనిపించింది మీకు? ఈ క్యారెక్టర్కి సెట్ అవుతానని ఏ పాయింట్లో కాదు, స్టోరీ మొత్తం విన్న తర్వాత ఎలాగైనా నేను ఈ క్యారెక్టర్లోకి సెట్ అవ్వాలనిపించింది నాకు. అది మాత్రం నిజం. అది నేను అంటే మొత్తం ఆ నేరేషన్ ఇచ్చాక నేను ఏం చేసైనా ఎలాగైనా ఈ క్యారెక్టర్లో నేను సెట్ అవ్వాలనుకున్నాను. అండ్ అదే ఇంకో 1 more thing ఐ వాంట్ యాడ్. మేము ఈ లుక్ చేసినప్పుడు యాక్చువల్లీ అంటే పర్మనెంట్ కలర్ వేద్దాం అనుకోలే, అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది ఇట్లా వేయడము, అండ్ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము ఒక ఫోటోషూట్ చేసాం ఫస్ట్ లుక్స్ అనుకున్నప్పుడు, టెంపరీ కలర్స్ వేసాం. అండ్ నాకు స్వెట్ బాగా వస్తుంది, సో ఆ టెంపరీ కలర్స్ వేస్తూనే మొత్తం కారిపోతున్నాయి రంగులన్నీ. సో ఇంక ఇది వర్కౌట్ కాదని పాపం ఆయన టెన్షన్ పడుతూ ఉన్నారు. అప్పుడు మా ఇంటి దగ్గరే చేసాం ఫోటోషూట్. ఇంకా ఆయన టెన్షన్ పడి ప్యానిక్ అయిపోతూ ఉన్నారు, అయ్యో ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చెప్తే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన వచ్చి అడిగారు, ఏమంటే పర్మనెంట్ కలర్ వేస్తే అప్పుడు వెంటనే సార్ అన్నారు, ఆయన ఏం మాడతాను ఫస్ట్ అంటే ఆయన కొడతారు నిన్ను అన్నారు. బట్ ఇదంతా నాకు రీసెంట్గా తెలిసింది. బట్ నేనే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మనం పర్మనెంట్ కలర్ వేసేద్దాం అంటే ఆయన ఇంకా అసలు ఫుల్ ఖుషి అయ్యారు. ఒక యాక్టర్గా ఇప్పుడు మీరు వేరే మూవీస్ కూడా చేయలేదు ఈ హెయిర్ కలర్ వల్ల. సో అంటే మీరు ఈ మూవీకి అంతా పెట్టడం వల్ల మీకు రిగ్రెట్ ఏమైనా ఫీల్ అయ్యారా? బయట ట్రోలింగ్ కూడా జరిగినాయి, మీ కలర్స్ ఇట్లా వంటి ఒకటే కలర్ వేయకుండా 2 కలర్ వేసారని చెప్పి, అట్లా ఫీల్ అయ్యారా ఏ పాయింట్ ద్వారా అయినా సరే? నేను August 2 కోసం వెయిట్ చేస్తున్నా అండి, అంతే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అడిగారు కూడా, ఏంటి ఈ మూవీలో మీరు ఇట్లా డ్రగ్స్ చూపించారు, డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నా అంటే నేను అదే అంటున్నా. August 2 అదే క్వశ్చన్ నేను ఆన్సర్, మీరు అడగరు కూడా యాక్చువల్లీ ఆ క్వశ్చన్ అప్పుడు. సో అది వెనకాల పోస్ట్ చూస్తే యు ఆర్ ట్రాప్డ్ అన్నారు. ఎవరు ట్రాప్ చేస్తున్నారు, మీరు ట్రాప్ అయ్యారా లేదా? చూడండి ప్లీజ్ అండి, నా సినిమాలు కూడా చూడండి, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి, మా సినిమాలు చూడండి కొంచెం. ఇగో ఒక్క నిమిషం, డైరెక్టర్ గారు చెప్తున్నారు. సినిమా హాల్లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ని ట్రాప్ చేస్తున్నానండి. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ కొత్తగా కూడా ఉంది. వరుణ్ సందేశ్ గారు తీసిన మూవీస్లో కంటే ఇది కొద్దిగా కొత్తగా ఉంది. నా క్వశ్చన్ డైరెక్టర్ గారికి, సార్ ఆ హెయిర్ కలర్ చూస్తే ఒకవైపు టీడీపీ ఉంది, ఇంకోవైపు వైసీపీ ఉంది. అంటే దీనికి సంబంధించి ఏమన్నా పాలిటిక్స్లో ఏమన్నా పెట్టడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అని, అంటే ఆ కలర్ పెట్టడానికి రీజన్ ఏంటండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారు చెప్పని చెప్పారు, అప్పుడు మేము ఏ పార్టీ కాదని చెప్పేసి. నా మనసులో ఏంటంటే అబ్బా సాయిరామ్ ఆ కలర్ ఏదో అడగదాం అనుకున్నా. ఏదో కలర్ చూస్తే టీడీపీ ఒకవైపు వైసీపీ ఉందన్నమాట.
సో ఈ సినిమాలో సంబంధించి పాలిటిక్స్ ఏమన్నా మీరు తీసుకొస్తున్నారా అని చెప్పి అంటే అందుని కలుపుకొని ముందు పోవడమే కదండి. ఓకే. అందుకే అందరూ ఉన్నారేమో మరి. అంటే ప్రత్యేకంగా ఆ కలర్ వేయించేసరికి క్వశ్చన్ ఆ విధంగా వచ్చింది సార్, అందుకే. లేదండి అలాగే లేదు. థ్యాంక్ యూ Story థ్యాంక్ యూ. పింక్. హలో, హాయ్ అన్న అందరికీ, టీం మొత్తం విరాజీ టీం మొత్తానికి హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ మూవీ బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్కి ఎంత పెట్టింటే దానికి డబల్ త్రిబుల్ డబ్బులు అయితే రావాలి ఖచ్చితంగా. సరే అన్న, ఇది డైరెక్టర్ హర్ష అన్నకి. అన్న మీరు యాక్చువల్గా అంటే ఇప్పుడు న్యూరో దాంట్లో అని చెప్పేసి అన్నారు, అక్కడ నాకు తెలిసి జాబ్ చేసి ఉంటారు మీరు. సో మీరు సడన్గా ఇటు వచ్చేసారు, 37 ఇయర్స్ అని చెప్పారు. సో మీకు ఆ డేర్ స్టెప్ అనేది ఎలా మీరు ఇది చేయగలిగారు? అంటే ఆ ధైర్యం అనేది ఎలా మీరు, అంటే చాలామంది అవకాశాలు వస్తాయి రావు అని చెప్పేసి డేర్ స్టెప్ వేయడానికి భయపడతారు. సో మీరు ఆ డేర్ స్టెప్ ఎలా వేశారు? దానికి బ్యాక్ సపోర్ట్ ఏంటి? బ్యాక్ సపోర్ట్ ఎప్పుడు ఫ్యామిలీ అండి, ఫస్ట్ పాయింట్. నేను డేర్ స్టెప్ అనే కాదండి, నేను పిహెచ్డి న్యూరో సైన్స్ చేశాను. ఇప్పుడు వెళ్ళా కూడా ఐ విల్ గెట్ లైక్ 1,00,000-1,50,000 అయితే ఈజీగా వస్తుంది మంత్కి. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఏ విజువల్ చూసినా సరే అందులో ఒక ఫ్రేమ్ కనిపించేదండి నాకు. సో అంత ఇష్టం ఉండేది. నేను బీటెక్ టైంలో మా అమ్మని అడిగాను అనమాట, ఇట్లాగ నేను సినిమా ఇండస్ట్రీలో వెళ్తాను, కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తాను, 1 year వర్కౌట్ అయితే అయింది, అవ్వకపోతే తిరిగి వచ్చేస్తా అంటే పక్క రోజు మా అమ్మకు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చి ప్రామిస్ చేయించుకుంది, నువ్వు సెటిల్ అయ్యేంత వరకు మటుకు సినిమాలోకి వెళ్ళాలని నా ప్రామిస్ చేయని చెప్పి. సో అందుకని నేను ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్, బాగా చదువుకున్నాను, పిహెచ్డీ చేశాను. అప్పుడు మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు పిహెచ్డీ చేశాను, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు జాబ్ వస్తుంది, ఇప్పుడు వెళ్ళొచ్చు, ఐ కెన్ టేక్ ఎ బ్రేక్ అని చెప్పాను. 2 years అడిగాను, అది కాస్త 5 years అయింది. బట్ థ్యాంక్ యూ మహేందర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. అండ్ అంతే అండి. ఓకే అన్న, నెక్స్ట్ క్వశ్చన్ టు వరుణ్ అన్న. వరుణ హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? లుక్ అయితే బాగున్నా, ఫైన్ అన్న, బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాయి అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. సాయి అన్నది నేను మార్నింగ్ చూడంగానే ఇంకా వచ్చేసాను ఇక్కడికి. స్టేటస్ చూశాను అనమాట, సాయి అన్న స్టేటస్ చూడంగానే నేను ఇక్కడికి వచ్చేసాను. ఓకే అన్న, యాక్చువల్గా అంటే మీరు ఇప్పటి వరకు మూవీస్ చేసిన దాంట్లో రొమాంటిక్, లవర్ బాయ్ ఇలాంటివన్నీ చేశారు. సో ఈ గెటప్ ఈ మూవీలో ఈవెన్ హీరోయిన్ కూడా లేదు అని చెప్పారు. సో ఆ వెళ్తే ఏమైనా కనపడిచ్చిందా? లేదు అంటే కనుక మీకు ఈ అంటే ఈ మూవీలో ఈ వర్క్ డిఫరెంట్ రోల్, సో దానికి ఏమన్నా హోంవర్క్ అంటే డిఫికల్ట్ అనిపించిందా అనేది? ఇప్పుడు హీరోయిన్ లేనందుకు వెలితిగా అనిపించింది అది అనిపించిందా అని అడుగుతున్నా. వెలితిగా ఏం అనిపించలేదు. అంటే మీరు చేసిన మూవీస్ అని డిఫరెంట్ ఉన్నాయి, రొమాంటిక్, లవర్ బాయ్ ఇలాగా, సో అందుకని లేదు. సో యా, నేను అదే చెప్తున్నా, ఈ సినిమాకి బేసిక్గా హోంవర్క్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మెయిన్ ఈ లుక్ తీసుకురావడమే మాకు పెద్ద టాస్క్ అయింది. ఆ తర్వాత ఏంటంటే ఆయన ఇందాక చెప్పారు కదా, సో ఇంగ్లీష్ డైలాగ్స్ చాలా ఉంటాయి సినిమాలో, ఇంగ్లీష్ డైలాగ్స్ మిక్స్ విత్ తెలుగు డైలాగ్స్ ఉంటాయి కాబట్టి దట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. బట్ ఇందులో ఒక వద్దులే నేను ఓకే. సో యా, ఇట్ వాస్ బాగుండింది. ఐ మీన్ ఐ ఎంజాయ్డ్ షూటింగ్ దిస్ ఫిల్మ్. నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన, చాలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు, 6 months ప్రీ ప్రొడక్షన్ చేసుకుని విత్ ఏ షాట్ ఏ యాంగిల్లో పెట్టి లైట్ ఎక్కడ పెట్టాలో ఏ లెన్స్ వాడాలో కూడా మొత్తం అంతా రాసుకుని పర్ఫెక్ట్ షాట్ డివిజన్ చేసి ఆయన డైరెక్టర్ గారు ఆయన టీం మొత్తం అంత క్లారిటీతో ఉన్నారు. సో నాకు ఇట్ వాజ్ బాగా అనిపించింది. అంటే సెట్కి వెళ్ళాక ఒక ఇలా చేద్దాం అనుకున్నాం, అండ్ దెన్ వీ హ్యాడ్ ఒక ఐడియా వచ్చేసింది మాకు, అది పట్టుకుని వెళ్ళిపోయాం అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.